నువ్వు కాదు కదా, నీ నీడ కూడా నా కూతురు మీద పడ్డానికి వీల్లేదు. అత్తయ్య వద్దు, నీ నోటితో అలా పిలవద్దు. వదిన, ఏంటలా మాట్లాడుతున్నారు? ఇంకేలా మాట్లాడాలి? ఒకవైపు నా భర్తని చంపిన హంతకుణ్ణి నా పెద్ద కూతురికిచ్చి పెళ్లి చేశారు. మరోవైపు అన్ని విషయాలు తెలిసి ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేసినా ఆ మోసగాడితో నా చిన్న కూతురు గొంతు కోశారు. మానవత్వం లేనిది వీడికి అనుకున్నాను, కానీ మీ కుటుంబంలో ఎవ్వరికి ఎలాంటి జాలి దయ లేవని ఈరోజు తెలిసింది. ఆ పెద్దావిడ నా భర్త చావుని చాలా తేలిగ్గా చేసి మాట్లాడుతోంది. వీళ్ళు నా భర్త మరణంతో ఛిద్రమైపోయిన బతుకుల్ని చూసి హేళనగా మాట్లాడుతున్నారు. అసలు ఇది మనుషులు ఉండే ఇల్లేనా? ఇక్కడ ఒక్కరికి కూడా మంచి మనసే కనిపించట్లేదు. ఇన్ని రోజులు నువ్వు ఉన్నది ఇదే కొంపలోనేమ్మా. ఇంతకు ముందు మేము మంచివాళ్ళం, ఒక్కసారిగా రాక్షసుల్లాగా కనిపిస్తున్నావమ్మా. మీకంటే ఆ రాక్షసులే నయం. ఓ అత్తయ్య ప్లీజ్ అలా అనొద్దు, నేను ఏ తప్పు చేయలేదు. నేను సుందరితో కాసేపు మాట్లాడతాను. వద్దు, నీలాంటి వాడి నీడ కాదు చూపు పడినా మేము తట్టుకోలేము. కుట్ర కుతంత్రాలతో నిండిపోయిన ఈ ఇంట్లో నా కూతుళ్ళు ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు.